మనం 'పుష్ప' సినిమాలో చూసిన పెద్ద పెద్ద దొంగల్ని ఈ షిప్స్‌లో క్యారీ చేస్తారనమాట. అందరికీ నమస్కారం. నేను మీ అలెక్స్ బొప్పూడి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సెయిలర్ టాక్స్ తెలుగు. ఈ వీడియోలో మనం మర్చెంట్ నేవీలో ఎన్ని రకాల షిప్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఈ వీడియో చూశాక షిప్స్ ఇన్ని రకాలు ఉంటాయని మీరు ఆశ్చర్యపోతారు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ వీడియో. మర్చెంట్ నేవీలో ఎన్ని రకాల షిప్స్ ఉంటాయో చెప్పే ముందు నేను మీకు ఒక వర్డ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఒక షిప్ క్యారీ చేసే లోడ్ ఆర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని షిప్పింగ్ టర్మినాలజీలో కార్గో అని పిలుస్తారు. ఒక ఆయిల్ ట్యాంకర్ ఆయిల్ని క్యారీ చేస్తే ఆ ఆయిల్ని మేము కార్గో అని పిలుస్తాం. సో ఈ కార్గో అనే పదం మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. మర్చెంట్ నేవీలో షిప్ని అది క్యారీ చేసే కార్గో టైప్, సేఫ్టీ రిక్వైర్మెంట్, ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ ఆర్థిక ప్రయోజనాల రీత్యా డిజైన్ చేస్తారు. ఎలాగైతే ట్రక్కులు, కంటైనర్ అండ్ ట్యాంకర్స్ ఉంటాయో లారీస్లో, అలాగే షిప్ టైప్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్రతి దానికి ఒక స్పెషల్ పర్పస్ ఉంటుంది. సో అలాంటి 10 టైప్స్ని నేను మీకు ఇవాళ ఇంట్రడ్యూస్ చేస్తాను. సో నెంబర్ 1, బల్క్ క్యారియర్. బల్క్ క్యారియర్ షిప్స్లో బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంట్, ధాన్యం, గోధుమలు, బియ్యం వంటి లూజ్ కార్గోని క్యారీ చేస్తాయి. ఇలాంటి కార్గోని క్యారీ చేయడానికి బలమైన స్ట్రక్చర్ అండ్ పెద్ద పెద్ద కార్గో హోల్డ్స్ని కలిగి ఉంటాయి. సెకండ్, కంటైనర్ షిప్స్. కంటైనర్ షిప్ ప్రధానంగా 20 అడుగులు నుంచి ఇంకొకటి 40 అడుగుల కంటైనర్స్ని క్యారీ చేస్తాయి. షిప్ డిజైన్ కూడా ఆ కంటైనర్స్ని సేఫ్గా షిప్లో స్టోర్ చేసే విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఈ కంటైనర్స్లో అన్ని రకాల గూడ్స్ కూడా ప్యాకేజ్డ్ ఫామ్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారు. కార్గో షిప్స్లోనే కంటైనర్ షిప్స్ చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి. గ్లోబల్ ట్రేడ్లో మేజర్ కాంట్రిబ్యూషన్ కంటైనర్ షిప్స్దే. థర్డ్, రోరో షిప్స్ అంటే రోల్ ఆన్ రోల్ ఆఫ్ షిప్స్. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్యూర్ కార్ క్యారియర్, అంటే ఓన్లీ కార్స్ మాత్రమే క్యారీ చేస్తుంది అనమాట. సెకండ్, ప్యూర్ కార్స్ అండ్ ట్రక్స్ క్యారియర్. ఈ టైప్లో కార్స్ మరియు పెద్ద పెద్ద ట్రక్స్ని, మెషినరీని కూడా క్యారీ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ షిప్స్లో వాహనాలని లోడ్ చేయడానికి, అన్లోడ్ చేయడానికి ర్యాంప్ సిస్టమ్ ఉంటుంది. నెంబర్ 4, టింబర్ క్యారియర్. టింబర్ క్యారియర్లో వుడ్, చెక్కని, అంటే చెక్క మరియు వాటి ప్రొడక్ట్స్ని క్యారీ చేస్తారు. మనం 'పుష్ప' సినిమాలో చూసిన పెద్ద పెద్ద దొంగల్ని ఈ షిప్స్లో క్యారీ చేస్తారనమాట. ఇవి వుడ్ని క్యారీ చేయడానికి అనుగుణంగా తయారు చేయబడతాయి. ఫిఫ్త్, లైవ్ స్టాక్ క్యారియర్. లైవ్ స్టాక్ క్యారియర్ అంటే మనం 'లైఫ్ ఆఫ్ పై' సినిమాలో చూసుంటాం. అందులో యానిమల్స్ అండ్ బర్డ్స్ని క్యారీ చేస్తారు. సో వాటి లివింగ్ కండిషన్కి అనుగుణంగా ఈ లైవ్ స్టాక్ క్యారియర్ డిజైన్ చేయబడుతుంది. నెంబర్ 6, ఆయిల్ ట్యాంకర్. ఆయిల్ ట్యాంకర్ షిప్స్లో క్రూడ్ ఆయిల్, రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, ఫ్యూయల్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్ లాంటి కార్గోస్ని క్యారీ చేస్తాయి. ఇవి ఆయిల్ని క్యారీ చేయడానికి ప్రత్యేకమైన కార్గో ట్యాంక్స్ని కలిగి ఉంటాయి. మరియు ఈ షిప్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. నెంబర్ 7, కెమికల్ ట్యాంకర్. కెమికల్ ట్యాంకర్ షిప్స్లో కెమికల్ ప్రొడక్ట్స్ని, అంటే కాస్టిక్ సోడా, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఫాస్ఫరిక్ యాసిడ్ లాంటి స్ట్రాంగ్ కెమికల్స్ని క్యారీ చేస్తారు. కెమికల్ ట్యాంకర్స్లో సాధారణంగా
చాలా పైప్ లైన్స్ ఉంటాయి. సో వీటి సేఫ్టీ రెగ్యులేషన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. 8 గ్యాస్ ట్యాంకర్. గ్యాస్ ట్యాంకర్ షిప్స్లో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎల్ఎన్జి అండ్ ఎల్పిజి. ఇవి మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్ మరియు అమోనియా వంటి లిక్విడ్ స్టేట్లో ఉండే గ్యాసెస్ని క్యారీ చేస్తాయి. వాటిని లిక్విడ్ స్టేట్లో ఉంచడానికి ఇక్కడ స్పెషల్ మెషినరీ అనేది ఉంటుంది. సో ఈ షిప్లో భద్రతా నియమాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. 9th ప్యాసింజర్ షిప్స్. ప్యాసింజర్ షిప్స్ని క్రూజ్ అని కూడా అంటారు. వీటిని టూరిజం కోసం ప్రయాణికుల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వినియోగిస్తారు. వీటి భద్రతా నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. 10th ఆఫ్షోర్ షిప్స్. సముద్రంలో ఆయిల్ మరియు గ్యాస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇవి వినియోగిస్తారు. మిగతా షిప్స్ని స్టోర్ సప్లై చేయడానికి కూడా ఇది సముద్రంలో డ్రిల్ చేయడానికి కూడా ఈ షిప్స్ని వినియోగిస్తారు. ఈ 10 టైప్స్లో మీకు నచ్చిన షిప్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదండి ఈ సంగతి. చూశారు కదా, మర్చెంట్ నేవీలో ఇన్ని రకాల షిప్స్ ఉంటాయి. ఇవి ఇంత డిఫరెంట్గా ఉండడానికి కారణం, ఒక బల్క్ క్యారియర్లో కార్స్ పెట్టి తీసుకెళ్ళలేం. అదేవిధంగా ఒక ఆయిల్ ట్యాంకర్లో గ్యాస్ని క్యారీ చేయలేం. సో ఈ కారణాల వల్ల రకరకాల షిప్స్ ఉంటాయి. ఈ 10 టైప్సే కాకుండా వీటి కాంబినేషన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ షిప్స్ కూడా ఉంటాయి. సో ఈ వీడియో ద్వారా నేను మీకు ఎన్ని రకాల షిప్స్ ఉంటాయో అండ్ వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒక అవగాహన కల్పించానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం షిప్స్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఏమేం పని చేస్తారు అనే విషయాల్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఫ్యూచర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై నావిక్.